am Kalyani, Biology, KGBV, Maripadu. Today we will discuss about the lesson Respiration Part 2. Okay ma, manamu last class lo em cheppamu ante discovery of gases, Lavoisier experiments, steps in respiration, pathway of a human respiratory system గురించి నేర్చుకున్నాము. అసైన్మెంట్స్ కూడా ఇచ్చాము. మరి మీరు అసైన్మెంట్స్ రాసి మీ టీచర్స్ కి సెండ్ చేయండి అమ్మా. నెక్స్ట్ ఈ రోజు డిస్కస్ చేసేది ఏంటంటే రోల్ ఆఫ్ ఎపిగ్లాటిస్, రోల్ ఆఫ్ డయాఫ్రమ్, గ్యాసెస్ ఎక్స్చేంజ్, సెల్యులార్ రెస్పిరేషన్, differences between aerobic respiration and anaerobic respiration. Next, differences between inspiration and expiration. అంటే ఉచ్ఛ్వాసము నిశ్వాసం మధ్య తేడాలు అన్నమాట. నెక్స్ట్ ఫర్మెంటేషన్, టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్, రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్, ఫోటోసింథసిస్ వర్సెస్ రెస్పిరేషన్. ఈ టాపిక్స్ గురించి మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం. మనం చెప్పుకోబోయేది రోల్ ఆఫ్ ఎపిగ్లాటిస్. మరి నాసికాకుహరం ద్వారా గాలి మనం పీల్చుకుంటామని మనం చెప్పాం కదా, ఆ గాలి గ్రసని ఫారెన్స్ దగ్గరికి వస్తుంది. అలాగే నోటి ద్వారా తీసుకున్న ఆహారం కూడా గ్రసని మార్గం ద్వారానే వస్తుంది. రెండు ఒకే మార్గంలో ప్రయాణించినప్పటికీ అవి కిందకు వచ్చేటప్పుడు రెండుగా చేరి ఒకటి ఊపిరితిత్తుల్లోనికి, ఇంకొకటి స్టమక్ లోనికి ఆహారనాళం ద్వారా జీర్ణాశయంలోనికి వెళ్తుంది. మరి మనం తీసుకున్న గాలి వాయునాళం ద్వారా వెళ్ళాలి, మరొకటి ఆహారనాళంలోనికి వెళ్ళాలి. ఇది చాలా ముఖ్యం. ఇది ఎంత ముఖ్యమో ఆహారం కూడా వాయునాళంలోకి వెళ్లకుండా చూడడం కూడా అంతే ముఖ్యం. మరి దీనికి ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఎపిగ్లాటిస్ ఉంటుంది. ఎపిగ్లాటిస్ అనే పల్చని వాల్వ్ అంటే ఒక కవాటం అన్నమాట, తలుపులాగా. అదేం చేస్తుందంటే గాలి పీల్చుకున్నప్పుడేమో అది పూర్తిగా ఇక్కడ ఓపెన్ అయిపోయి, థ్రోట్ ఓపెన్ అయిపోయి, అంటే కంఠబిలం ఓపెన్ అయిపోయి స్వరపేటిక లారెంక్స్ లోనికి వెళ్ళి వాయునాళంలోనికి వెళ్తుంది. అలాగే ఆహారం తీసుకున్నప్పుడు కంఠబిలం థ్రోట్ పూర్తిగా క్లోజ్ అయిపోయి లారెంక్స్ లోనికి ఆహారం వెళ్లకుండా వాయునాళంలోనికి వెళ్ళేటట్టు చూడండి. ఇలా ఆహారనాళంలోనికి ఆహారమేమో ఆహార మార్గం ద్వారా అంటే గ్రసనిలోకి వస్తుంది. రెండు కూడా గ్రసనిలోకి వస్తుంది. ఆహారము ప్లస్ గాలి రెండు వస్తుంది. కానీ గ్రసని కిందకు వచ్చేసరికి రెండుగా విడిపోతుంది కదా, వాయునాళం గాను ఆహారనాళం గాను విడిపోతుంది కదా. అది ఆహారనాళంలోకి వెళ్తుంది. ఎపిగ్లాటిస్ ఏం చేస్తుంది, ఈ కంఠబిలాన్ని పూర్తిగా క్లోజ్ చేసేసి స్వరపేటికలోనికి అంటే లారింగ్స్ లోనికి పోనీయకుండా ఆహారనాళంలోనికి పోనిస్తుంది. అలాగే గాలి పీల్చుకున్నప్పుడు ఇది పూర్తిగా ఓపెన్ అయిపోయి కంఠబిలము లారింగ్స్ ద్వారా వాయునాళంలోనికి గాలి వెళ్తుంది. అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఆహారమేమో జీర్ణాశయంలోనికి వెళ్తుంది. మరి ఇది చేసేటప్పుడు మనము ఆహారం కానీ వాయునాళంలోనికి వెళ్తే దాన్ని మనం తెలుసు కదా, అన్నం తినేటప్పుడు మనం తగ్గుతుంటాం, పొలమారడము, దగ్గడము లాంటివి మొదలవి చర్యలు జరుగుతుంది. అంతేకాకుండా మరి ఆహారం కానీ ఊపిరితిత్తులోనికి నీరు కానీ ఆహారం కానీ వెళ్తే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఊపిరితిత్తుల్లోనికి వెళ్లకుండా చూసుకోవాలి, ఆహారం వాయునాళంలోనికి వెళ్లకుండా చూసుకోవాలి. మరి ఇలాగా మనం తీసుకున్న గాలి వాయునాళంలోనికి, ఆహారం ఆహారనాళంలోనికి వెళ్ళేటట్టు చూసేది నాడి నియంత్రణ. మెదడు మనకి తెలుసు కదా, మెదడు ఏం చేస్తుంది, ఈ ఎపిగ్లాటిస్ యొక్క పనిని చేస్తుంది. ఎపిగ్లాటిస్ క్లోజ్ చేయడము, ఓపెన్ చేయడం చేస్తుంది. ఈ చర్యలన్నీ కూడా దాని నియంత్రణలోనే ఉంటుంది అనమాట. మెదడు నాడి నియంత్రణలోనే ఉంటుంది. ఓకే మా, ఇది బ్రీతింగ్, ఇది స్వాలోయింగ్ డయాగ్రామ్స్ మీరు నేర్చుకోండి. నెక్స్ట్ దీని మీద ఇది కొంచెం రాస్తున్నాను, ఇవి నోట్స్ రాసుకోండి. రోల్ ఆఫ్ ఎపిగ్లాటిస్. Epiglottis is a flap-like structure present in pharynx made up of cartilage. Cartilage అంటే చాలా మృదుల అస్థి, మనకు తెలుసు కదమ్మా, 9th లో వచ్చింది. నెక్స్ట్ pharynx is a common passage of digestive and respiratory system. జీర్ణాశయానికి శ్వాస వ్యవస్థకు మధ్యస్థంగా ఉంటుంది. From the nasal cavity, the air goes into glottis through pharynx అన్నమాట. గాలి పీల్చుకున్నప్పుడేమో ఎపిగ్లాటిస్ ఏం చేస్తుంది, pharynx
లోకి వెళ్తుంది కదా అది. నెక్స్ట్ ఫ్రమ్ ద బకల్ క్యావిటీ అంటే ఆశయకుహరం ద్వారా ఆహారం ఎక్కడికి పోతుంది, ఈసోఫాగస్ లోకి వెళ్తుంది అనమాట. ఫ్రమ్ ద బకల్ క్యావిటీ ద ఫుడ్ గోస్ ఇంటూ ఈసోఫాగస్ త్రూ pharynx. The traffic is kept properly channeled by epiglottis. ఇది ట్రాఫిక్ నియంత్రణ చేస్తుంది అనమాట. ఎలా ఆహారం ఆహారనాళంలోనికి వెళ్లే విధంగా, వాయునాళంలోనికి వెళ్లే విధంగా ఇది ట్రాఫిక్ చేస్తుంది అనమాట. ఏది ఎపిగ్లాటిస్. When we swallow the food, epiglottis closes the epiglottis and prevents entering the food into windpipe through epiglottis. మనం ఆహారం తీసుకున్నప్పుడు వైన్ పైప్ లోకి ఆహారం వాయునాళంలోకి పంపిస్తుంది. When we take breath, శ్వాసించినప్పుడు epiglottis opens the epiglottis, then the air enter the windpipe through epiglottis. మరి అప్పుడు శ్వాస జరిగినప్పుడు మనం శ్వాసించినప్పుడు శ్వాసనాళంలోకి గాలి వెళ్ళే విధంగా చేస్తుంది. If the food enters the windpipe, it generally causes a person to cough forcefully enough to remove the food is called choking. అంటే మనం ఒకవేళ ఆహారం తీసుకున్నప్పుడు చెప్పాం కదమ్మా, ఆహార నాళం నుంచి ఆహారం మరి వాయునాళంలోకి వెళ్ళినప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అవి తర్వాత. సో వీ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు టాక్ వైల్ ఈటింగ్. కాబట్టి మనం ఆహారము తీసుకునేటప్పుడు మాట్లాడడం కానీ నవ్వడం కానీ చేయకూడదు. ఇది రోల్ ఆఫ్ ఎపిగ్లాటిస్. ఓకే, ఈ రోల్ ఆఫ్ ఎపిగ్లాటిస్ ఈ నోట్స్ చక్కగా రాసుకోండి. సింపుల్ పాయింట్స్ ఇవి రాసుకోండి, నోట్స్ లో రాసుకొని చదువుకోండి అమ్మా. ఇంపార్టెంట్ గా ఉంటుంది, మీకు కొంచెం సింపుల్ పాయింట్స్ గా ఉంటుంది, చూసుకోండి. ఓకే, రోల్ ఆఫ్ డయాఫ్రమ్. నెక్స్ట్ మనం రోల్ ఆఫ్ డయాఫ్రమ్ గురించి చెప్పుకోబోతున్నాము. చూస్తే మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ చూస్తే మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే గాలిని తీసుకోవడం వదలడం అవి చేస్తుంటాం కదా, ఇవి ఎక్కడ జరుగుతుంటాయి? ఊపిరితిత్తుల్లో జరుగుతుంది. ఊపిరితిత్తుల యొక్క పనితీరు మనము డైరెక్ట్ గా చూడలేకపోయినప్పటికీ మనము ఇలా చేయొచ్చు. ఎలా అంటే మనము ఊపిరిని గట్టిగా పీల్చినప్పుడు, ఇలా పీల్చినప్పుడు ఛాతీ వైశాల్యము పెరుగుతుంది. ఛాతీ వైశాల్యం పెరిగినప్పుడు ఇక్కడ చెస్ట్ క్యావిటీ ఇది కూడా పెరుగుతుంది, దీని అల్పరిమాణం కూడా పెరుగుతుంది. మరి మనము గాలిని వదిలేసినప్పుడు మళ్ళీ తిరిగి ఛాతీ ప్రకారంగా వస్తుంది, యథాస్థానానికి వస్తుంది. ఇలా ఊపిరితిత్తుల్లోకి గాలి తమంతట తాముగా గాలి తీసుకోవడం కానీ వదలడం కానీ చేయలేదు. ఇది ఏం చేస్తుందండి, ఇక్కడ ఒక కండర అంటే ఈ చెస్ట్ క్యావిటీకి ఇక్కడ చెస్ట్ క్యావిటీ ఇది ఉదర కుహరం అంటారు. ఇది ఉదర కుహరంలో డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది, మనకి జీర్ణాశయం ఉంటుంది. ఇక్కడ చెస్ట్ క్యావిటీలో ఇవి ఊపిరితిత్తులు అనేవి ఉంటాయి. ఈ చెస్ట్ క్యావిటీకి అబ్డామినల్ క్యావిటీకి మధ్యలో కండరయుతమైన డయాఫ్రమ్ ఉంటుంది. డయాఫ్రమ్ అని ఉంటుంది. మరి ఈ డయాఫ్రమ్ చూసుకుంటే అంటే చెస్ట్ క్యావిటీ ఒక గది అనుకుంటే ఈ డయాఫ్రమ్ ఇది ఎలా ఉంటుందంటే సాధారణ స్థితిలో విశ్రాంతి స్థితిలో గొడుగు ఆకారం డోమ్ షేప్ లో ఉంటుంది. మరి ఇది డోమ్ షేప్ లో ఉంటుంది. ఇది చూసుకున్నాం. తర్వాత నెక్స్ట్ చూస్తే ఇది ఊపిరితిత్తులు ఎక్కడ ఉన్నాయి? రొమ్ము భాగంలో ఉన్నాయి. చెస్ట్ క్యావిటీలో ఉన్నాయి అన్నమాట. చెస్ట్ చూడండి, ఇది మీకు తెలుసమ్మా హ్యూమన్ స్కెలిటన్ కదా. మరి ఇది చెస్ట్ క్యావిటీ అని చెప్పాను, ఇది అబ్డామినల్ క్యావిటీ కదా. ఈ చెస్ట్ క్యావిటీలో లంగ్స్ ప్లస్ హార్ట్ కూడా ఉంటుంది, లంగ్స్ హార్ట్ ఉంటుంది. మరి ఈ రొమ్ము భాగము చర్మంతో ఎముకలతో కప్పబడి ఉంటుంది, కండరంతో కప్పబడి ఉంటుంది. మనం ఇది చూస్తే ఎముకలు ఈ వెన్నెముక నుంచి నిర్దిష్ట కోణంలో అమరి ఉంటుంది. అలా మనం వేలు పెట్టి చూస్తే మనకు తెలుస్తుంది. ఇది మనము వెన్నెముక నుంచి ఎముకలు చూస్తే ఎముక నుంచి చూస్తే వేలు పెట్టి చూస్తే ఒక నిర్దిష్ట కోణంలో అమరి ఉంటాయి అన్నమాట ఎముకలు. ఇది చెస్ట్ క్యావిటీ, ఇది అబ్డామినల్ క్యావిటీ అన్నమాట. ఇంకా మీకు ఇలా చార్ట్లు కూడా వేసుకోవచ్చు అమ్మా. ఇలా చార్ట్లో వేసుకోండి. ఇలాగా నేను డయాగ్రామ్ వేసాను చూడండి. ఇలాగా ఓకే. ఇలా చూసుకుంటే ఊపిరితిత్తులు
మరి కింద అబ్డామినల్ క్యావిటీ ఉంటుంది. దీన్ని విడదీస్తూ డయాఫ్రమ్ కండరహితమైన పొర ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు మనము ఉచ్ఛ్వాసించినప్పుడు అంటే గాలి తీసుకున్నప్పుడు ఈ డయాఫ్రమ్ ఏమవుతుందంటే ఇలాగా ఒక మనము ఉచ్ఛ్వాస సమయంలో అంటే గాలి పీల్చుకున్నప్పుడు ఈ చెస్ట్ క్యావిటీ అంటే ఛాతీ వెడల్పోతుందని చెప్పాం కదా. ఛాతీ వెడల్పోతుంది అంటే పైకి వెళ్తుంది. వెడల్పోయినప్పుడు ఈ డయాఫ్రమ్ ఏమవుతుంది, పైకి వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే ఇది పైకి వెళ్తుందో ఇక్కడ ఏమవుతుంది, వైశాల్యం పెరుగుతుంది, గాలి పీడనము తగ్గుతుంది. పీడనం తగ్గినప్పుడు ఏమవుతుంది, బయట నుంచి గాలి లోపలికి వస్తుంది అనమాట. లోపలికి వస్తుంది. ఇక్కడ గాలి లోపలికి వచ్చినప్పుడు మళ్ళీ ఈ డయాఫ్రమ్ ఏమవుతుందంటే యథాస్థితికి ఇది వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ కిందకి వస్తుంది. కిందకి వచ్చినప్పుడు ఇక్కడ ఊపిరితిత్తుల వైశాల్యము తగ్గుతుంది అంటే ప్రెజరు పెరుగుతుంది. ప్రెజర్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ గాలి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది, నాసికారంధ్రాల బయటికి వెళ్తుంది. అప్పుడు మళ్ళీ తిరిగి అబ్డామినల్ నార్మల్ స్టేజ్ కి గొడుగు ఆకారంలో డోమ్ షేప్ లోకి వస్తుంది అనమాట. ఇది మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్. హ్యూమన్ లో డయాఫ్రమ్ యొక్క రోల్ ఇలా జరుగుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే ఎక్స్ప్రెషన్ లో ఈ డయాఫ్రమ్ పైకి వెళ్ళడం కిందకి రావడం జరిగినప్పుడు వైశాల్యం పెరిగి మనకి గాలి లోపలికి బయటికి వెళ్తుంది. నెక్స్ట్ దీని నోట్స్ చూస్తే చూడమ్మా, డయాఫ్రమ్ ఈస్ ద డోమ్ షేప్ sheet of the muscles that separates the chest cavity from abdominal cavity. నేను చెప్పాను కదా రెండు వేరు చేస్తుందని. It is present in the downward side of the rib cage. In man, diaphragm plays a major role in the respiration. While in women, the ribs plays major role due to the contraction of muscles which are attached the rib cage. Diaphragm become flattened, hence increase the volume of thoracic cavity, so air pressure in lungs become less than the atmospheric pressure, hence air enters into the lungs from outside is called inspiration. నేను చెప్పాను కదా, చెస్ట్ క్యావిటీ పెరిగినప్పుడు అట్మాస్ఫియర్ నుంచి గాలి లోపలికి వస్తుంది. While due to the relaxation, విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు of muscles which are attached to the rib cage, diaphragm becomes original dome shape. మళ్ళీ ఒరిజినల్ డోమ్ షేప్ కి వచ్చేస్తుంది. Hence decrease the volume of thoracic cavity అంటే తగ్గిపోతుంది. So air pressure in lungs is more than the atmospheric pressure, hence air expels outside from lungs is called expiration. ఇలాగా అది వైశాల్యం తగ్గినప్పుడు ఏమవుతుంది, ప్రెషర్ ఎక్కువయ్యి మళ్ళీ గాలి బయటికి వెళ్తుంది. ఇఫ్ ద డయాఫ్రమ్ ఈస్ అబ్సెంట్ ఇన్ అవర్ బాడీ వీ వుడ్ నాట్ ఏబుల్ టు బ్రీత్. అవి డయాఫ్రమ్ కానీ లేకపోతే మనం శ్వాసించడానికి వీలు కాదు. ఇంకా ఈ డయాఫ్రమ్ ఇవన్నీ పనిచేయడానికి మెదడులో మెదడు నుంచి వచ్చే మన శ్వాస నాడులు ఇక్కడికి శ్వాస అవయవాలకు వచ్చే నాడులు కానీ కదిలించినట్లయితే శ్వాసక్రియ ఆగిపోతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. మరి మనం చూసుకోవచ్చు మెదడు, బ్రెయిన్. ఇది నెక్స్ట్ లెసన్ మనకి తర్వాత బ్రెయిన్ లెసన్ లో దీని గురించి ఇంకా డీటెయిల్ గా చెప్పుకుందామమ్మా. ఇది బ్రెయిన్, ఇది డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ కి రెస్పిరేషన్ కి రెండింటికి కొంచెం మనకి రిలేటెడ్ ఉంది. ఈ బ్రెయిన్ కూడా అంటే నాడీ కణాలు కూడా ఉందన్నమాట. ఇది నోట్స్ రాసుకోండమ్మా. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్ త్రూ బ్లడ్. అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుంది, వాయు వినిమయం అనేది ఎలా జరుగుతుంది మనకు తెలుసు. నాసల్ క్యావిటీ నుంచి మరి అక్కడ లంగ్స్ లోకి వెళ్తుంది కదా. లంగ్స్ లోకి ఆక్సిజన్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బ్లడ్ లోకి వెళ్తుంది, బ్లడ్ నుంచి సెల్స్ లోకి వెళ్తుంది ఆక్సిజన్. మరి అదే పద్ధతిలో కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ నుంచి లంగ్స్ కి వచ్చి అక్కడి నుంచి బయటకి అట్మాస్ఫియర్ లోకి వెళ్ళిపోతుంది. మరి ఇక్కడ when the air enters into alveoli, gases exchange occurs between lungs and blood. occurs between lungs and blood. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే వాయుగోళం మధ్య ఊపిరితిత్తులకి రక్తంకి మధ్య వాయు వినిమయం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది, గ్యాసెస్ వినిమయం జరిగినప్పుడు ఆక్సిజన్ ఎంటర్ అవుతుంది,
కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్ లోకి వెళ్తుంది. ఆక్సిజన్ ఏమో ఎక్కడికి వెళ్తుంది? బ్లడ్ లోకి వెళ్తుంది. కార్బన్ డైఆక్సైడ్ ఏమో లంగ్స్ లోకి వస్తుంది. నెక్స్ట్ ఇది ఈ పూర్తి వాయువుల వినిమయం ఎలా జరుగుతుందంటే వ్యాపన పద్ధతిలో జరుగుతుంది. ఆక్సిజన్ ఇక్కడ వెళ్ళినప్పుడు బ్లడ్ లోకి వెళ్ళినప్పుడు అది ఆక్సిహిమోగ్లోబిన్ గా మారుతుంది. Hb+O2 HbO2 గా మారుతుంది ఊపిరితిత్తుల్లో, లంగ్స్ లో. మరి కణజాలాల్లోకి వెళ్తే చూస్తే నిరంతరము అది రవాణా చెందడం వల్ల ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ రవాణా వల్ల మన శక్తి ఎక్కువగా వినియోగించుకుంటాం కాబట్టి అక్కడ చాలా ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. ఊపిరితిత్తులతో పోలిస్తే 1/3 వంతు మాత్రమే ఉంటుంది అనమాట ఆక్సిజన్. కాబట్టి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వెంటనే అదేం చేస్తుందంటే కణజాలాల్లోకి వెళ్ళగానే ఆక్సిహిమోగ్లోబిన్ విడిపోతుంది. హిమోగ్లోబిన్ గా ఆక్సిజన్ గా విడిపోతుంది. ఈ విడిపోయిన ఆక్సిజన్ కణాలు వినియోగించుకోబడతాయి. తర్వాత అక్కడ ఉన్న కణాలలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మనకు తెలుసు బైకార్బోనేట్ రూపంలో బయటకు వస్తుంది. కొంత భాగము ఆ డిఫ్యూజన్ ఇది కూడా హిమోగ్లోబిన్ లో కొంత భాగం కలిసిపోతుంది, కొంత భాగం ప్లాస్మాలో కలుస్తుంది అనమాట. అక్కడి నుంచి సెల్స్ నుంచి లంగ్స్ కి వచ్చి బయటకి వచ్చేస్తుంది. ఇది వాయువుల వినిమయం. చూడమ్మా, ఇది నోట్స్ రాసుకోండి. దీనికి కొన్ని నోట్స్ పాయింట్స్ పెట్టి రాస్తున్నాను, రాసుకోండి. ఇది గ్యాసెస్ ఎక్స్చేంజ్ అన్నమాట. ఓకే, సెల్యులార్ రెస్పిరేషన్. నెక్స్ట్ టాపిక్ సెల్యులార్ రెస్పిరేషన్. మరి జీవక్రియలో మన శరీరంలో తీసుకుంటే శరీరంలో వివిధ జీవక్రియలు జరగడానికి మన ఆహార పదార్థాలు తీసుకుంటాం కదా. ఆహార పదార్థాలు మరి శ్వాసక్రియ జరిగి అది అంటే రసాయన బంధాలను విడగొట్టబడుతుంది. ఈ రసాయన చర్యని అంటే ఇప్పుడు సపోజ్ గ్లూకోజ్ అనుకోండి. గ్లూకోజ్ ఆక్సిజన్ తో కలిసి ఏం ఏర్పడుతుంది? కార్బన్ డైఆక్సైడ్, నీరు, కొంత శక్తి ఏర్పడుతుంది. దీన్ని సెల్యులార్ రెస్పిరేషన్ అంటారు. రెస్పిరేషన్ ఈస్ ద ఎనర్జీ రిలీజింగ్ ప్రాసెస్. ఎనర్జీ రిలీజింగ్ ప్రాసెస్ అన్నమాట ఈ సెల్యులార్ రెస్పిరేషన్. గ్లూకోజ్ ఈస్ oxidized and divided into CO2, H2O and release energy. This process occurs in cells. Hence it is called as cellular respiration. అంటే కణాలలో ఇది జరుగుతుంది కాబట్టి అంటే కణాలలో ఈ గ్లూకోజ్ అణువులు ఆక్సిజన్ కలిసి ఏంగా విడగొట్టబడుతున్నాయి? కార్బన్ డైఆక్సైడ్ గాను మరియు నీరు శక్తిగాను మారుతుంది. దీన్ని సెల్యులార్ రెస్పిరేషన్ అంటారు. జీవుల్లో మనం తీసుకుంటే జీవులు అన్ని జీవులు కూడా ఏం జరగాలి? శ్వాసక్రియ అనేది జరగాలి. మరి అది ఆక్సిజన్ సమక్షంలో జరిగితే దాన్ని వాయుసహిత శ్వాసక్రియ అంటారు. ఏరోబిక్ రెస్పిరేషన్. వాయువు లేనప్పుడు అంటే ఆక్సిజన్ లేనప్పుడు జరిగే శ్వాసక్రియని ఏమంటారు? ఏరోబిక్ రెస్పిరేషన్ అని అంటారు. మరి ప్రోకార్యోటిక్ సెల్స్ చూసుకుంటే కేంద్రక పూర్వజీవులు ఎక్కడ జరుగుతుంది శ్వాసక్రియ అంటే సైటోప్లాజం లో జరుగుతుంది. మరి యూకారియోటిక్ సెల్స్ లో తీసుకుంటే అంటే నిజకేంద్ర కణాల్లో వాటిలో కొంత భాగం సైటోప్లాజం లో జరుగుతుంది, మరికొంత మైటోకాండ్రియాలో జరుగుతుంది. కాబట్టి మైటోకాండ్రియా ఏమంటారంటే పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ అంటారు. దాంట్లో ఎనర్జీ నిల్వ చేయబడుతుంది, అంటే దాంట్లోనే జరుగుతుంది. మరి ఏ రూపంలో ఎనర్జీ నిల్వ చేసుకుంటుందంటే ఏటీపీ రూపంలో నిల్వ చేసుకుంటుంది. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. దాంట్లో ఒక్కొక్క ఏటీపీలో ఎంత క్యాలరీస్ ఉంటుందంటే 7200 క్యాలరీస్ శక్తి ఎనర్జీ అనేది ఉంటుంది. సో ఏటీపీని ఎనర్జీ కరెన్సీ అని అంటారు అనమాట. ఓకే, మరి సెల్యులార్ రెస్పిరేషన్ ఎట్లా జరుగుతుంది? ఇది ప్రాసెస్ చూసుకుంటే సెల్యులార్ రెస్పిరేషన్ అకర్స్ ఇన్ 3 stages. 3 స్టేజెస్ ఉన్నాయి దీంట్లో. ఒకటి వచ్చి గ్లైకాలసిస్, క్రెబ్స్ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్. అసలు గ్లైకాలసిస్ ఎక్కడ జరుగుతుందంటే సైటోప్లాజం లో జరుగుతుంది. మరి క్రెబ్స్ సైకిల్ ఎక్కడ జరుగుతుందంటే మ్యాట్రిక్స్, మైటోకాండ్రియాలోని మ్యాట్రిక్స్ లో జరుగుతుంది. ఈ మైటోకాండ్రియా గురించి మనం ఇంతకుముందు నేర్చుకున్నాము. 9th క్లాస్ లెసన్ లో కూడా నేర్చుకున్నాము. మనము మైటోకాండ్రియా పార్ట్స్ అనేవి నేర్చుకున్నాము. మరి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ చూస్తే ఇది క్రిస్టల్ లో జరుగుతుంది. మైటోకాండ్రియాలో క్రిస్టల్ లో జరుగుతుంది. నెక్స్ట్ గ్లూకోజ్ పైరువిక్ యాసిడ్ గా మారిన తర్వాత అది ఆక్సిజన్ సమక్షంలో ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఏగా మారుతుందంటే కార్బన్ డైఆక్సైడ్, నీరు H2O, 686 కిలో క్యాలరీస్ శక్తి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. 686. ఆక్సిజన్ లేనప్పుడు ఆబ్సెన్స్ ఆఫ్
ఆక్సిజన్ తీసుకుంటే ఏంగా మారుతుందంటే లాక్టిక్ యాసిడ్ గా మారుతుంది. C2H5OH ప్లస్ CO2 56 కిలో క్యాలరీస్ గా మారుతుంది. ఇది సెల్యులార్ రెస్పిరేషన్. రాసుకున్నాము గ్లైకోలిసిస్, క్రెబ్స్ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ స్టేజెస్ అన్నమాట. ఇవి రాసుకోండి. ఓకే, ఇప్పుడు 100 మీటర్ల ఒక క్రీడాకారుడు ఒక 100 మీటర్ల దూరం పరిగెత్తాడు అనుకోండి. పరిగెత్తేటప్పుడు అతను ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ లోనే అతను రొప్పడు, అంటే ఎక్కువగా శ్వాస పీల్చుకోడు. ఎప్పుడు పీలుస్తాడు ఎక్కువ శ్వాసక్రియ? 100 మీటర్లు పరిగెత్తిన తర్వాత ఏం చేస్తాడు? అతను రొప్పుతాడు. ఎందుకు అంటే అతనికి తగినంత ఆక్సిజన్ లభించాలి. తగినంత ఆక్సిజన్ లభించినప్పుడు అక్కడ ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. అందువల్ల లాక్టిక్ ఆమ్లము విడుదలవుతుంది. కండరాల్లో లాక్టిక్ ఆమ్లము విడుదల కావడం వల్ల కండరాలు ఏమవుతాయి అంటే నొప్పులు ఏర్పడుతుంది. అందుకే మనకి వ్యాయామం చేసిన తర్వాత, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత చాలా కండరాలు నొప్పులు అనేవి అవుతుంటుంది. అంటే మనం పరిగెత్తే సమయంలో ఎక్కువగా ఉన్న ఆక్సిజన్ అంటే గ్లూకోజ్ ఇంకా శక్తిగా మారి ఇంకా లోడ్ అనేది ఆక్సిజన్ లోడ్ అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే అనారోబిక్ రెస్పిరేషన్ జరిగి లాక్టిక్ ఆమ్లము విడుదలవుతుంది. విడుదలైనప్పుడు మనకి కాసేపు అయిన తర్వాత అది మనకంటే తిరిగి మళ్ళీ విశ్రాంతి దశలో ఆక్సిజన్ లభించే వరకు కండరాల నొప్పి అనేది జరుగుతుంది. ఇది ఎనరోబిక్ రెస్పిరేషన్. పోతే ఫర్మెంటేషన్. ఫర్మెంటేషన్ అంటే తెలుసు కదమ్మా, ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ బ్యాక్టీరియల్ రెస్పిరేషన్ బై ఎనరోబిక్ మెథడ్ ఈస్ కాల్డ్ ఫర్మెంటేషన్. అంటే మనం ఒక ఇడ్లీ పిండి తీసుకుంటాం కదా, ఇడ్లీ పెట్టుకుంటాం కదా, దాన్ని మనం ముందు రోజు ఏం చేస్తుంటాము? అలాగే పెట్టుకోం కదమ్మా, ఇడ్లీ అప్పటికప్పుడు తయారు చేసి పెట్టుకోం. ముందు రోజు ఏం చేస్తుంటాము? పులే పెడతాము. అంటే ఇడ్లీని పట్టించేసి దాని మీద మనం ఏం చేస్తుంటాము? ఒక పాత్రలో పెట్టేసి దాన్ని మూత పెడతాము. అంటే అవాయు శ్వాసక్రియ జరుగుతుంది అక్కడ. అందువల్ల మరుసటి రోజు చూస్తే కొంచెం పులిసిన వాసన అనేది వస్తుంది. మరి అలాగే చక్కెర ద్రావణం కానీ ఈస్ట్ ద్రావణం కానీ రెండింటిని కలిపేసి ఈస్ట్ ని కలిపేసి అలా కాసేపు వదిలేస్తే దాంట్లోంచి కూడా ఒక ఆల్కహాలిక్ వాసన అనేది వస్తుంది. దీన్ని ఫర్మెంటేషన్, పులియడము లేదా కిణ్వనము అని అంటారు. ద సబ్స్టాన్స్ బికమ్ సోర్ బికాస్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్. అంటే ఇది పుల్లగా ఉంటుంది. ఇది ఫర్మెంటేషన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్. టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్, రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఎగ్జాంపుల్. పల్మనరీ రెస్పిరేషన్ ఫస్ట్ లోనే చెప్పానమ్మా. ఈ పల్మనరీ రెస్పిరేషన్, బ్రాంకియల్ రెస్పిరేషన్, కుటానస్ రెస్పిరేషన్, ట్రాంకియల్ రెస్పిరేషన్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు బాగా చెప్దాము, విశ్లేషిస్తా. పల్మనరీ రెస్పిరేషన్ అంటే ఉపుస శ్వాసక్రియ. ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియని పల్మనరీ రెస్పిరేషన్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ మ్యామల్స్, క్షీరదాలు, బర్డ్స్, పక్షులు, ఫ్రాగ్, కప్ప. దాన్ని అంఫీబియన్స్ అంటారు, ఉభయచరాలు. అంటే నీటిలో నివసించే వాటిని, భూమి మీద నివసించే వాటిని ఉభయచరాలు. రెండిట్లో అంటే భూమి మీద నీళ్ళలోనూ ఉంటుంది కదా. భూమి మీద ఉన్నప్పుడు కప్ప ఊపిరితిత్తులతో శ్వాసక్రియ జరుపుకుంటుంది. నెక్స్ట్ రెప్టైల్స్, సరీసృపాలు. నెక్స్ట్ బ్రాంకియల్ రెస్పిరేషన్, వాయునాళ శ్వాసక్రియ. గిల్స్ అంటే మొక్కల ద్వారా జరిగే వాటిని ఏమంటారంటే బ్రాంకియల్, మొక్కల శ్వాసక్రియ. మొక్కల ద్వారా జరిగేదాన్ని అంటారు. మరి దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫిషెస్, టాడ్పోల్ లార్వా ఆఫ్ ఫ్రాగ్, క్రేబ్స్, ఫ్రాగ్స్. ఇవి ఏం చేస్తాయంటే మొక్కల ద్వారా శ్వాసక్రియని జరుగుతాయి. నెక్స్ట్ కుటానియస్ రెస్పిరేషన్ అంటే స్కిన్ ద్వారా జరిగేదాన్ని ఏమంటారంటే చర్మ శ్వాసక్రియ అని అంటారు. ఏంటిది? వానపాము, ఎర్తవామ్, లీచ్, జలగా, ఫ్రాగ్. అది నీళ్ళల్లో ఉన్నప్పుడు చర్మం ద్వారా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ట్రాకియల్ రెస్పిరేషన్, వాయునాళ శ్వాసక్రియ. వాయునాళం ద్వారా జరిగే వాటిని వాయునాళ శ్వాసక్రియ అంటారు. ఇన్సెక్ట్స్, బొద్దింకలు కానీ సీతాకోకలు, చిలుకలు ఇవన్నీ వస్తాయి. ఇది టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్. నెక్స్ట్ ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్. ఇంక డిఫరెన్సెస్ అది చూస్తే మనకి అంటే ఉచ్ఛ్వాసం, నిశ్వాసంకి. డ్యూరింగ్ ఇన్స్పిరేషన్ ఎయిర్ ఎంటర్స్ ఇన్ టు ద లంగ్స్. ఊపిరితిత్తులోకి ఎంటర్ అవుతుంది. ప్రాసెస్ లో ఉచ్ఛ్వాసంలో ఊపిరితిత్తులోకి ఎంటర్ అవుతుంది. మరి దీంట్లో ఏమవుతుంది? డ్యూరింగ్ ఎక్స్పిరేషన్ ఎయిర్ ఎక్స్పెల్స్ టు అవుట్ సైడ్, బయటకు వెళ్ళిపోతుంది. గాలి
లోపలికి ఎంటర్ అవుతుంది, అక్కడేమో బయటకు పోతుంది. నెక్స్ట్ కాంట్రాక్షన్ అక్కర్స్ ఇన్ ద మజిల్స్ విచ్ ఆర్ అటాచ్డ్ టు ద రిబ్కేజ్. బాగా అప్పుడు ఏమవుతుందంటే ఉచ్ఛ్వాసంలో బాగా ఛాతీ వెడల్పోతుంది, ఇక్కడ ఛాతీ రిలాక్సేషన్ అవుతుంది, బాగా విశ్రాంతి దశకి వస్తుంది. రిలాక్సేషన్ అక్కర్స్ ఇన్ ద మజిల్స్ విచ్ ఆర్ అటాచ్డ్ టు ద రిబ్కేజ్. నెక్స్ట్ డయాఫ్రమ్ బికమ్స్ ఫ్లాట్ అండ్, ఈ దశలో ఫ్లాట్ అయిపోతుంది అనమాట. మరి డయాఫ్రమ్ బికమ్స్ ఒరిజినల్ డోమ్ షేప్, మళ్ళీ విశ్రాంతి దశలో గొడుగు ఆకారంలోకి డోమ్ షేప్ లోకి వచ్చేస్తుంది. ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ద థోరిక్ క్యావిటీ, అక్కడ మనకి చెప్పాను కదా చెస్ట్ క్యావిటీ వెడల్పోతుంది, ఇక్కడేమో డిక్రీజ్ తగ్గుతుంది, ఇక్కడేమో పెరుగుతుంది, అక్కడేమో తగ్గుతుంది. ఎయిర్ ప్రెజర్ ఇన్ లంగ్స్ లెస్ దెన్ ద అట్మాస్ఫియరిక్ ప్రెజర్, హెన్స్ ఎయిర్ ఎంటర్స్ ఇంటు ద లంగ్స్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ పీడనం తగ్గుతుంది కాబట్టి వాతావరణం నుంచి ఊపిరితిత్తుల్లోకి గాలి ఎంటర్ అవుతుంది, ఇక్కడ ఊపిరితిత్తులో పీడనము పెరుగుతుంది కాబట్టి వాతావరణంలోకి గాలి బయట వెళ్తుంది. ఎయిర్ ప్రెజర్ ఇన్ లంగ్స్ మోర్ దెన్ ద అట్మాస్ఫియరిక్ ప్రెజర్, హెన్స్ ఎయిర్ ఎక్స్పెల్స్ అవుట్ సైడ్ ఫ్రమ్ లంగ్స్. ఇది ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్. ఇవి నోట్స్ రాసుకోండి అమ్మా, ఇది ఫుడ్ మీద అవి రాసుకోండి. Aerobic respiration, anaerobic respiration. Differences between aerobic respiration and anaerobic respiration. మరి అంటే ఆక్సిజన్ ఉన్నప్పుడు జరిగే శ్వాసక్రియ, ఆక్సిజన్ లేనప్పుడు జరిగే శ్వాసక్రియ. C6H12O6 గ్లూకోజ్ ఆక్సిజన్ కలిసి ఏంగా రిలీజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్, నీరు, కొంచెం శక్తి రిలీజ్ అవుతుంది. ఇక్కడ గ్లూకోజ్ ఏం పోతుంది, లాక్టిక్ యాసిడ్ గా, కార్బన్ డైఆక్సైడ్ గా, కొంచెం శక్తిగా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ అక్కర్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ కావాలి, దీనికి ఆక్సిజన్ అవసరం లేదు. ఆప్షన్స్ ఆఫ్ ఆక్సిజన్. కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ టేక్ ప్లేస్. దీనికి ఖచ్చితంగా ఆక్సిజన్ అనేది ఆక్సిడేషన్ చర్య అనేది జరగాలి. దీంట్లో పార్షియల్ గా ఉంటుంది అనమాట. మరి దీంట్లో ఏమి కావాలి రిలీజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ప్రొడ్యూస్డ్, CO2 అండ్ లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్డ్. ఇక్కడ లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది, ఇక్కడేమో కార్బన్ డైఆక్సైడ్, వాటర్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ మైటోకాండ్రియా మేజర్ రోల్ పోషిస్తుంది. మైటోకాండ్రియా డస్ నాట్ ప్లేస్ ఎనీ రోల్. లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ రిలీజ్, చాలా మొత్తంలో ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. 686 కిలో క్యాలరీస్ అనమాట. ఇక్కడ 56 కిలో క్యాలరీస్ మాత్రమే రిలీజ్ అవుతుంది. లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ రిలీజ్. ఇక్కడ ఏటీపీ అంటే తెలుసు కదా, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఒక్కొక్క ఏటీపీలు ఎంత ఉంటుందో కూడా చెప్పాను కదమ్మా. దీంట్లో 38 ఏటీపీస్ ఉంటుంది. మాలిక్యూల్స్ ఫామ్ ఏర్పడుతుంది, దీంట్లో కేవలం 2 ఏటీపీ మాత్రమే ఏర్పడుతుంది. ఇక్కడ క్రెబ్స్ సైకిల్ అండ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్టేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ క్రెబ్స్ ఆలయం కానీ నెక్స్ట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్టేషన్ కానీ జరగదు. మరి సిమిలారిటీస్ ఏం చూసుకుంటే రెండింటి మధ్య రెండు సిమిలారిటీస్ చూసుకుంటే బోత్ ప్రాసెస్ రిలీజ్ ఎనర్జీ బై బ్రేకింగ్ డౌన్ గ్లూకోజ్. గ్లూకోజ్ ని విడగొట్టి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. బోత్ ప్రాసెస్ బీయింగ్ విత్ గ్లైకాలసిస్, రెండిట్లో గ్లైకాలసిస్ చర్య అనేది జరుగుతుంది. బోత్ ప్రాసెస్ టేక్ ప్లేస్ ఇన్ సెల్, కణంలో జరుగుతుంది. రెండు కూడా ఎనరోబిక్ రెస్పిరేషన్ కానీ ఏరోబిక్ రెస్పిరేషన్ కానీ రెండు కూడా కణంలో జరుగుతుంది. బోత్ ప్రాసెస్ రిలీజ్ ఎనర్జీ, రెండిట్లో కూడా ఎనర్జీ జరుగుతుంది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కాకపోతే ఏరోబిక్ రెస్పిరేషన్ లో ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయితే అనారోబిక్ రెస్పిరేషన్ లో తక్కువ మొత్తంలో రిలీజ్ అవుతుంది. ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ అనారోబిక్ రెస్పిరేషన్ మేబీ సిమిలారిటీస్ అన్నమాట. ఇది నోట్స్ రాసుకున్నామా. ఇది నెక్స్ట్ టాపిక్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. మరి ప్లాంట్స్ లో రెస్పిరేషన్ మనకి తెలుసు, అవి ఆహారాన్ని అంటే మొక్కలు స్వయం పోషకాలు ఆహారాన్ని తమంతట తామే తయారు చేసుకుంటాయి.
మరి సూర్యరశ్మి సమక్షంలో ఏం తీసుకుంటుంది? కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని, నీటిని తీసుకొని అది గ్లూకోజ్ ని తయారు చేస్తుందని నేర్చుకున్నాము. మరి ఆ దీన్ని ఫోటోసింథసిస్ అంటారు. ఫోటోసింథసిస్ అకర్స్ ఓన్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. అది సన్లైట్ సమక్షంలో జరుగుతుంది. బట్ రెస్పిరేషన్ అకర్స్ త్రూఅవుట్ డే అండ్ నైట్. వై? బికాస్ no organism can survive without respiration for a few minutes. మరి అది సూర్యుడి సమక్షంలోనే ఫోటోసింథసిస్ జరిగితే మరి రాత్రింబవళ్ళు మనకి ఖచ్చితంగా ప్రాణం కావాలి అంటే శ్వాసక్రియ అనేది జరగాలి. ఫోటోసింథసిస్ అకర్స్ ఓన్లీ ఇన్ ద ప్లాంట్ సెల్స్. ఓన్లీ మొక్కల్లోనే జరుగుతుంది. విచ్ కంటైన్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ ఉంటే సరిపోతుంది దాంట్లో. బట్ రెస్పిరేషన్ అకర్స్ ఇన్ ఆల్ లివింగ్ సెల్స్ ఆఫ్ ద ప్లాంట్. కానీ ప్లాంట్ లో అంటే క్లోరోప్లాస్ట్ ఉన్న వాటిలో మాత్రమే, అంటే ఆకుపచ్చని పత్రాలు మాత్రమే ఫోటోసింథసిస్ ని జరుగుతాయి. మరి శ్వాసక్రియలు జరగాలంటే ప్లాంట్ లో మొత్తం అవి మొక్కలు, కాండము, వేర్లు అన్ని జరగాలి. ఓకే, ఫోటోసింథసిస్ మాత్రము ఓన్లీ పత్రాలు మాత్రమే జరుగుతాయి. రెస్పిరేషన్ మాత్రం మొక్కల్లో అన్ని కూడా జరుగుతుంది, మొత్తం భాగాలు జరుగుతుంటాయి. For respiration, gases exchange occurs through stomata of leaves, lenticels of stem, and surface of root head. మనకి మనం తీసుకుంటే మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది కదా, ఊపిరితిత్తుల్లో, బ్లడ్ లో అవి జరుగుతుంది గ్యాసెస్ ఎక్స్చేంజ్. మరి ఇక్కడైతే పత్ర రంధ్రాలలో, ఇంకోటి వచ్చి కాండంలో లెంటిసెల్స్ లో జరుగుతుంది. ఇంకా వాయులకు వేళ్ళు అని కూడా ఉన్నాయి. అవి ఏరియల్ రూట్స్ అంటారు. ఎగ్జాంపుల్ మడ అడవులు. అవి ఏం చేస్తాయి? చిత్తడి నేలల్లో, ఎక్కువగా నీళ్లు తడిగా ఉన్న ప్రదేశాలలో ఇంకా వేలు నుంచి పైకి భూమి ఉపరితలం మీదకి కొన్ని వేళ్ళు వస్తాయి. దాన్ని శ్వాస వేలు లేదా వాయుగత వేలు అంటారు, ఏరియల్ రూట్స్. అవి ఎక్కువగా మామూలు అంటే సముద్ర ప్రాంతాల్లో, సముద్రం ఒడ్డు ప్రాంతాల్లో, ఇంకా నదికి ఒడ్డు ప్రాంతాల్లో అక్కడ ఎక్కువగా ఈ మడాలు పెరుగుతుంటాయి. మాంగ్రోవ్స్, చిత్తడి నేలల దగ్గర. ఇది రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. దీనికి నోట్స్ రాస్తుంది. నెక్స్ట్ టాపిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఫోటోసింథసిస్ and respiration. Photosynthesis occurs only in the plants and photosynthesis synthetic bacteria. The photosynthetic bacteria లోను ప్లాంట్స్ లోను జరుగుతుంది ఫోటోసింథసిస్. రెస్పిరేషన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటిలో జరుగుతుంది. నెక్స్ట్ ఇది ఎక్కడ జరుగుతుంది? సన్లైట్ సమక్షంలో జరుగుతుంది. టేక్ ప్లేస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. టేక్ ప్లేస్ త్రూఅవుట్ డే అండ్ నైట్. రాత్రింబావులు రెండు, శ్వాసక్రియ రెండు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది శ్వాసక్రియ. ఇన్ ప్లాంట్స్ ఓన్లీ ఫ్యూ సెల్స్ పర్ఫార్మ్ ఫోటోసింథసిస్. కొన్ని మాత్రమే ఫోటోసింథసిస్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆల్ సెల్స్ పర్ఫార్మ్ రెస్పిరేషన్. కణాలు కూడా కణ శ్వాసక్రియ అనేది జరుగుతాయి దీంట్లో. నెక్స్ట్ ఇట్ అక్కర్స్ ఇన్ క్లోరోప్లాస్ట్. ఇది ఖచ్చితంగా దీంట్లో క్లోరోప్లాస్ట్ లో జరుగుతుంది. ఇది సైటోప్లాజం లోను, మైటోకాండ్రియాలోను జరుగుతుంది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, నీటిని తీసుకుంటుంది. సూర్యరశ్మి సమక్షంలో క్లోరోఫిల్ ఏం చేస్తుంది? ఏమో మారుస్తుంది? గ్లూకోజ్ గాను ఆక్సిజన్ ను విడుదల చేసి మరి కొంచెం నీరు కూడా విడుదల చేస్తుంది. ఇక్కడ ఇది ఎండ్ ప్రోడక్ట్ అన్నమాట. ఎండ్ ప్రోడక్ట్ ఇక్కడ ఏం చేస్తుంది? ఇదే రా ప్రోడక్ట్ గా తీసుకుంటాము. గ్లూకోజ్ ఇక్కడ తీసుకున్న గ్లూకోజ్ రిలీజ్ అయింది కదా, ఆక్సిజన్ రిలీజ్ అయింది కదా. ఇక్కడేమో శ్వాసక్రియలో అదే గ్లూకోజ్ ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ శక్తి రిలీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇన్ దిస్ ప్రాసెస్ CO2 and H2O are the raw material. In this process glucose and oxygen the raw materials. Glucose and oxygen are the end products. End products ఏంటిది? గ్లూకోజ్, ఆక్సిజన్. ఇక్కడ end products ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్, నీరు. ఇట్ ఈస్ అనబాలిక్ ప్రాసెస్. అంటే ఇది నిర్మాణాత్మక క్రియ. నిర్మాణం అంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని నీటిని తీసుకొని ఒక సంక్లిష్ట అణువుని ఏర్పరుస్తుంది. ఇది విచ్ఛిన్న క్రియ అనమాట. ఇన్ దిస్ ప్రాసెస్ ఇట్ ఈస్ ఏ కెటబాలిక్ ప్రాసెస్. విచ్ఛిన్న క్రియ. ఇది నిర్మాణాత్మక క్రియ, అది విచ్ఛిన్న క్రియ. విడగొడుతుంది. ఇక్కడ గ్లూకోజ్ ఏర్పరిస్తే ఇక్కడ గ్లూకోజ్ ని విడగొడుతుంది అనమాట. ఇన్ దిస్ ప్రాసెస్ ఎనర్జీ ఈస్ స్టోర్డ్
ఇక్కడ మనకి శక్తి నిల్వ ఉంటుంది, ఇక్కడ శక్తి రిలీజ్ అవుతుంది అనమాట. దిస్ ప్రాసెస్ ఎనర్జీ ఈస్ రిలీజ్డ్. ఇది ఫోటోసింథసిస్, రెస్పిరేషన్. రెస్పిరేషన్ అంటే మన శ్వాసక్రియ మొక్కల్లోనూ మరియు మానవుల్లో కూడా జరుగుతుంది. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నింటిలో జరుగుతుంది. మనము శ్వాసక్రియ ఎక్కువగా తీసుకోవాలంటే, మనకు శక్తి ఎక్కువగా రావాలి అంటే ప్రాణాయామం చేసుకోవాలి. మనం అందుకే ఉదయం పూట ఏం చేస్తుంటాము, యోగా లాంటివి చేస్తుంటాం. దాంట్లో ప్రాణాయామం చాలా ముఖ్యం. ఎందుకంటే కణాలన్నిటికీ ఎక్కువ శక్తిని ఎక్కువగా నింపాలి అంటే మనం తక్కువ ఆక్సిజన్ తీసుకుంటాము, అవి సరిపోదు. అందువల్ల ఎక్కువగా ఆక్సిజన్ కణాలన్నిటికీ కావాలంటే ప్రాణాయామం చేస్తే చాలా మంచిది. ఎక్కువగా శ్వాసక్రియ అంటే ఎక్కువ ఆక్సిజన్ మనకి వెళ్తుంది, మన శరీరంలోకి వెళ్తుంది. ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ ఫోటోసింథసిస్, రెస్పిరేషన్ నోట్స్ రాసుకున్నాము దీనికి. నెక్స్ట్ అసైన్మెంట్స్ రాసుకున్నామా. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎపిగ్లాటిస్ ఇన్ రెస్పిరేషన్? What is the differences between aerobic respiration and anaerobic respiration? What is the differences between inspiration and expiration? How does gases exchange take place at blood level? What is the role of diaphragm in respiration? What is the differences between photosynthesis and respiration? Write a brief note on respiration in plants. ఇవి మనం చెప్పుకున్నవే, ఇప్పుడు దాకా చెప్పుకున్నవే. ఇవి మన నోట్స్ అమ్మా. ఇది నోట్స్ రాసుకోండి, అసైన్మెంట్స్ రాసుకోండి. నోట్స్ మీ టీచర్స్ కి చూపించండి అమ్మా. ఇది అసైన్మెంట్స్. మనము ఈరోజు ఏమేమి చెప్పుకున్నాము? రోల్ ఆఫ్ ఎపిగ్లాటిస్, రోల్ ఆఫ్ డయాఫ్రామ్, మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, గ్యాసెస్ ఎక్స్చేంజ్, సెల్యులార్ రెస్పిరేషన్, differences between aerobic respiration and anaerobic respiration, types of respiration, respiration in plants, differences between inspiration and respiration, differences between photosynthesis and respiration. వీటన్నిటి గురించి మనము తెలుసుకున్నాము ఈరోజు ఈ లెసన్ లో. ఇవి టాపిక్స్ నేర్చుకున్నాము. నెక్స్ట్ సెషన్ లో, నెక్స్ట్ క్లాస్ లో ఇంకొక లెసన్ చెప్పుకున్నాము. థ్యాంక్ యూ.